నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. ఎప్పుడూ లేని విధంగా కవితక్కకు వాళ్ళ అయ్యే అధికారంలో ఉన్నప్పుడు కనపడని విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఆమె ఏమంటుందంటే, మొన్న సోది లేకుండా సుత్తి లేకుండా స్ట్రైట్గా అడుగుతూ ఉన్నాం, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టరా అంతే అని అన్నది. దానికి కౌంటర్గా మరి 10 సంవత్సరాల నుంచి మీ నాన్న కేసీఆర్ గారు కావచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎందుకు పెట్టలేదు? బీసీల మీద అనుకోకుండా ఇంత ప్రేమ పుట్టడానికి కారణం ఏంటి అని అంటే ఆమె ఏం చెప్తుంది తెలుసా? ఈ 10 సంవత్సరాలలో నేను అడగలేదు, వాళ్ళు పెట్టలేదు. అంటే నువ్వు అడిగితే పెట్టాలనా? నేను అడగలేదట, ఆమె అడగలేదట, ఆయన పెట్టలేదట. మరి ఎవడాపీరు నిన్ను? ఎందుకు అడగలేదమ్మా? దేనికి అడగలేదు అంటే అప్పుడు మీకు అనుకూలంగా ఉండడానికి అప్పుడు మీ పార్టీ మీ నాన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి అడగలేకపోయినావా? నోరు రాలేదంటారా? ఇప్పుడు మాత్రం అడుగుతున్నా పెడతారా పెట్టరా? సుత్తి లేకుండా సమాధానం చెప్పాలట. సుత్తి మాటలు అసలు సుత్తి మీదంతా చెప్పే మాటలే సుత్తి మాటలు. జ్యోతిబా పూలే విగ్రహం పెట్టడం అనేది చాలా విశిష్టమైనటువంటి మాటలు, అది ఎవరైనా గౌరవించవలసినటువంటి అంశం. కానీ మాకు వచ్చే డౌట్ ఏంటంటే, కవితక్కకు అసలు అనుకోకుండా ఇంత ప్రేమ బీసీల మీద పుట్టడానికి కారణమేందా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత జరగబోయేటువంటి పంచాయతీ సంస్థల ఎన్నికలు కావచ్చు, వీటిలో ఏమన్నా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్లాన్లు వేస్తున్నారేమో అన్నటువంటి అనుమానాలకు తావిస్తున్నటువంటి మాటలు ఇవి. ఎందుకంటే ఎప్పుడు లేని 10 సంవత్సరాలల్లా అరే కొట్టుకొని కొన్ని విషయాలల్లో అరే చెప్పుర్రబాయి చెయ్యిర్రబాయి అంటేనే దిక్కులేని విషయం. ఇవాళ మాత్రం వచ్చి ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఇప్పుడు ఏం చేయకపోతే ప్రజలు కూడా చూస్తూ ఉంటారు, పెద్ద ఇదైపోతుంది, ఇది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని ఆడ కూర్చొని సుత్తి లేకుండా స్ట్రైట్గా అడుగుతున్నా, మీరు చేసేది చేస్తారా? విగ్రహం పెడతారా పెట్టరా? దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం. అంటే నువ్వు అడిగితే పెట్టాలే లేకపోతే పెట్టొద్దా? ఇక కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ లేదు అని ఒక విధి విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని అని పెద్ద ఎత్తున ప్రణాళిక రచించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇది అందరికీ అనిపించేటువంటి విషయమే. మీ కేటీఆర్ గారు కావచ్చు, మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మీరైనా కనీసం మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రమ్మా? అనుకోకుండా ఇంత ప్రేమ ఎట్లా పుడుతుంది? నిజమైన ప్రేమేనా? నిజమైన చిత్తశుద్ధేనా? ఇది ప్రజల మీద కానీ ప్రభుత్వ పాలన మీద ఒక స్ట్రాంగెస్ట్ ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారా, కావాలని చెప్తున్నారా? కవితక్క మాట్లాడే మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, తెలుసు అందరికి తెలుసు అన్న విషయం ఆమెకు తెలుసు, ఆమె అన్ని జూటా మాటలు అన్న విషయం అందరికి తెలుసు అన్న విషయం తెలిసి కూడా బయటికి మాత్రం ఏం తెలియదు, మేమే చక్కగా పాలన చేస్తున్నామని. బాల్కా సుమన్ విషయంలో కూడా బాల్కా సుమన్ ఇట్లా అనడం కరెక్ట్ కాదు, దళిత బిడ్డ ఉద్యమకారుడు అంటే, దళిత బిడ్డ ఉద్యమకారుడు అయితే వాడు ఏం చేసినా కూడా మూసుకొని కూర్చోవాలి. యువతలోళ్ళు అందరు బిడ్డలే, దళిత బిడ్డలు కూడా ఉన్నారు. ఈరోజు వ్యతిరేకించే వాళ్ళల్లో బాల్కా సుమన్ మాటలను తీవ్రంగా ఖండించి పోరాడే వాళ్ళలో దళిత బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు, గిరిజన బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు, మైనారిటీలు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మీరు దళితులు గిరిజనులన్నీ ప్రజలను వేరుపరచాలని చూడకండి. మనుషుల పరంగా రాజకీయ నేతగా వాడు మాట్లాడినటువంటి మాటలను వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడుతున్నారు తప్పితే కులాల పరంగా మతాల పరంగా మీలాంటి దుర్బుద్ధిని మళ్ళీ ఇక్కడ ప్రజలను విభజించి పాలించాలని అనుకోకండి. ఇట్లా అనుకోనే మీరు మొన్న కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా యూటర్న్ ముఖ్యమంత్రిగా అనుకుంటున్నారని తెలిసింది అని చెప్పారు. ఎక్కడా కూడా ప్రజా దర్బార్ అని చెప్పారు. ఒక్కరోజు తప్పితే ముఖ్యమంత్రి ప్రజలను గెలవలే. తర్వాత ఒక మంత్రిని నామకే వాస్తు కూర్చోబెట్టిరు. ఇప్పుడైతే అధికారులే కూర్చుంటున్నారు. మళ్ళా తర్వాత మీరు ప్రజలందరూ హైదరాబాద్ రావడం ఎందుకు, జిల్లాలోనే ప్రజాపాలన పెడదామని చెప్పారు. మరి మేము కూడా గదే అన్నాం కదా, మేమే ప్రజల వద్దకు పాలన తీసుకుపోదామని చెప్పినాం కదా, అంటే మీరు చేస్తేనేమో అది, మేము చేస్తేనేమో ఇదా అని అనడం, ఆమె ఆ విషయం కూడా మాట్లాడడం జరిగింది. మేమేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం, మేమేమో నేను మా అయ్య మా అన్న మా మామ వీళ్ళంతా ఏంటంటే మేము వికేంద్రీకరణ గురించి మేము ఆలోచిస్తే మీరు మొత్తం ఎట్లా అంటే సెంట్రలైజేషన్ ఒక దగ్గరే ఉండాలని మీరు అనుకుంటా ఉన్నారని చెప్పడం జరిగింది.
చాలా కంటెంట్ ఉన్నట్టు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడుతున్నావు కైతక్కను. ఆ మాటలు చాలా రోజులు కొనసాగో, తాత్కాలికమైనటువంటి విమర్శగా గుప్పించడానికి మాత్రమే ఇవి పనికొస్తాయి. మీరు 33 జిల్లాలుగా తెలంగాణని తెగ్గోసింది చరిత్రను హీనంగా మార్చిరు. వరంగల్ జిల్లాకు చరిత్ర లేకుండా చేసిరు. ఈరోజు అటు పోతే ఏది జరుగుతున్నటువంటి మేడారం జాతర ఏ జిల్లాలు ఉందో అనేది కూడా ఇప్పటికి కన్ఫ్యూజన్గా ఉంటుంది కొంతమంది జనాలకు. రామప్ప కావచ్చు, పాకాల చెరువు కావచ్చు, ఆ 1000 స్తంభాల గుడి కావచ్చు, అసలు ఎన్ని జిల్లాలుగా తెగ్గోసిరు వరంగల్ జిల్లాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే. మీరు చేసిన సౌలభ్యం ఇదా? చరిత్రను హీనంగా చరిత్రను కోసేసి ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ మేము వికేంద్రీకరణ చేసినాం, ప్రజా సౌలభ్యం కోసం చేసినాం. ప్రజా సౌలభ్యం, ప్రజల పాలన అనేది నిజంగా మీరు చేయదలుచుకుంటే చరిత్రను కూడా అంటిపెట్టుకోనుండి దాని సౌలభ్యం కోసం కూడా చూసి అన్ని విధాలుగా చేసి ఉండాలి కదా. ఇట్లెట్లా చేస్తారు? ఇదంతా ప్రశ్నించి 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 మా నోర్లు పోవడం తప్పితే మీకు సమాధానాలు రావు. వచ్చినా కూడా తిట్టిపోయటం, వచ్చినా కూడా విమర్శించడం, దానికి సరైన సమాధానం చెప్పకపోవడం, ఏదో మాట్లాడాలి కాబట్టి కెమెరాల ముందు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడడం, పేపర్స్ పట్టుకొని వచ్చి స్టైల్గా. అంతకు మించి మీరు చేసేది మేము చూసేది ఏం లేదు. ఇంకోటి లాస్ట్గా చెప్పేది ఏంటంటే బీసీల మీద అంత ప్రేమ మీరు గురిపించకండి అమ్మా. ఎందుకంటే బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు రావాలని, మహిళలకు ప్రాధాన్యత కలగాలని ఎప్పటి నుంచో కొట్టుకొని వస్తున్నారు. అటు సెంట్రల్లా ఓబీసీ కులగణన జరగలేదు, ఇటు రాష్ట్రంలా దాని దిక్కు లేదు. ఇవన్నీ పక్కన పెట్టి విగ్రహం పెట్టు, అది పెట్టు, ఏంది ఇది సోదేవారం? భవిష్యత్ తరాలకు పనికొచ్చేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించి వాటి మీద ప్రభుత్వాన్ని గుర్తు చేసేటువంటి బాధ్యతగా ఉండాల్సిన మీరు ఇలాంటి సిల్లిగా 10 సంవత్సరాల నుంచి నేను అడగలే, ఇప్పుడు అడుగుతానా? 10 సంవత్సరాల నుంచి నేను అడగలే కాబట్టి వాళ్ళు పెట్టలేను అంటే నువ్వు అడుగుంటే పెట్టేటోడా మీ అయ్యా? ఇక ఏది చేయలేగాని ఇది మాత్రం చేసేటోడా? ఉన్నట్టుండి నువ్వు నెత్తి మీదకి ఎత్తుకుందానికి ఇన్ని రోజులు ఒక లైమ్ లైట్ లాగా అప్పటికి ఆ విషయాన్ని పట్టుకుంటావు. మహిళా బిల్లు అన్నావు, అది పాస్ అయింది. ఇక ఆడ నీకు పప్పులు ఉడకలే. బతుకమ్మ జాగృతి అన్నావు, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు విగ్రహం అంటున్నావు. దాని తర్వాత ఇంకోటి, ఇక నువ్వు తప్ప ఎవ్వరు తెలంగాణలో మహిళలు లేరు, వాళ్ళకు గుర్తింపు లేదు, వాళ్ళు అసలు మహిళలుగా ఏమంటారు కట్టుబొట్టు నీకు తప్ప ఎవ్వరికి లేదు. నువ్వు తప్ప మీ అయ్యకు, మీ అన్నకు, మీ హరీష్ రావుకి ఎవ్వరు మహిళలుగా కనిపించరు. ఇది చరిత్ర మీరు చెప్పేది. మళ్ళీ నువ్వు చెప్పాలా, మేము వినాలి. ఈ విషయంలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా జ్యోతిబా పులే విగ్రహం పెడుతుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. దానికి తగినటువంటి సూచనలు, సలహాలు మేధావులు, విశ్లేషకులు ఎంతోమంది ఉన్నారు. నీలాంటి భ్రష్టు పట్టిన వాళ్ళకు చెప్తే వినేటువంటి స్థాయిలో ఈరోజు ప్రజలు లేరు. అది గుర్తుపెట్టుకోవాలి.